ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నాతో మాట్లాడుము, నీ వాక్యము చేత నన్ను బలపరచమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనము చదివిన వాక్య భాగం యెహోవా సొలొమోను మహారాజుకు దర్శనమందు చెప్పిన కార్యము. దేవాలయమును రాజభవనమును ఆయన నిర్మించిన తర్వాత యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడే సంఘటనే ఇది. ఆయనకు చాలా అమూల్యమైన హెచ్చరికలను ప్రభు ఇచ్చుచు చెప్పిన కార్యం ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా మాటకు లోబడి తాము చేసిన ప్రతి బలహీనతను, ప్రతి విధమైన పాపమును ఒప్పుకొని తమ్ము తాము సరిచేసుకొని నా యొద్దకు వచ్చిన ఎడల నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారిని ఆశీర్వదిస్తాను, వారి యొక్క బలహీనతల నుంచి వారిని విడిపించి వారిని ఆశీర్వదించి అనేకుల మధ్యలో వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని యెహోవా సొలొమోనుకు చెప్పే కార్యమును చూడగలము. దేవుని పేరు కలిగిన నీవు నేను ఈ వాక్యంను మనకు సొంతము చేసుకోవాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది. నీవు ఆయన వైపు చూసి నీ యొక్క బలహీనతలో నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో పాటు ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఆశ. నిన్ను ఆశీర్వదించాలంటే నీ జీవితములో పాపము ఉండరాదు. నీవు నీలో దాచి ఉన్న చిన్న బలహీనతను కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితమును ఆశీర్వాదకరముగా మార్చేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన ఎదురు చూసేది నీవు ఆయనను పూర్ణ హృదయముతో సేవించటం. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో నేను తప్పక మీకు వేరొక దేవుడు ఉండరాదు, ఏ విగ్రహాన్ని ఏ స్వరూపాన్ని మీరు చేసుకొని నమస్కరించకూడదని 10 ఆజ్ఞలను యెహోవా వారికి ఇచ్చినాడు. అయితే ఇశ్రాయేలీయుల జీవితంను మనం చూసినట్లయితే కొద్ది దినములు దేవుని యొక్క కృపను చూసిన తర్వాత వారు లోకస్తులను చూసి లోకస్తుల్లాగా విగ్రహారాధన వైపుకు తిరిగేదానికి ప్రయత్నించిన వారిగా ఉన్నారు. వారు అనేకమైన కార్యములను చేసి దేవుని దుఃఖపరిచినారు. ఒక దూడను చేసుకొని దేవుని దుఃఖపరిచినారు. అన్యులతో కలిసి పాపము చేసి దేవుని దుఃఖపరిచినారు. వారు తమ జీవితములో దేవుని సనుగుకొని దుఃఖపరిచినారు. ఆయనకు విరోధముగా మాట్లాడి ఆయన దుఃఖపరిచినారు. ఆయనను వారిని కనికరించి వారు మొరపెట్టినప్పుడు ఎల్లా వారికి సహాయమును ప్రభు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలమున ప్రభు నిన్ను చూసి నీకు ఆయన యొక్క కృపను అనుగ్రహించాలని నిన్ను ఈ ఉదయకాల సమయంలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆయన పేరు పెట్టబడిన వ్యక్తిగా ఉన్నావు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలిన వాడు అని ఆయన పేరును కలిగిన జీవితము నీకున్నది. నీవు ఆయనను ఇతరులకు ప్రతిబింబంగా చూపించాలి.
నీ జీవితము దేవుని యొక్క కార్యములను ఇతరులకు పంచేదిగా ఉండాలి. నీవు దేవుని యొక్క కృపను ఇతరులకు అనుగ్రహించే జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు అలాగు చేసినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థానమునకు నేను హెచ్చిస్తాను అని ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడచ్చు. అయితే నీవు నీ బలహీనతలు విడిచిపెట్టకుండా అన్యులతో కలిసి లోకానుసారమైన కార్యములను చేయొచ్చు, విగ్రహార్పితమైన కార్యములను చేయొచ్చు, దేవుణ్ణి నిర్లక్ష్యపరిచినట్లయితే నిన్ను ఆయన చూస్తూ ఊరకుండడు అన్న కార్యంను కూడా కింద ఉన్న వాక్యంలో చదివినట్లయితే మనం చూడగలము. నేను నీలో నివసించాలి, నీవు నాకు ఆలయముగా ఉన్నావు, నేను నా ఆలయముగా నిర్మించుకొని ఉన్నానని ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఆ ఆలయములో లోకము ప్రవేశించినట్లయితే, ఆ ఆలయంలో దేవునికి విరోధమైన కార్యములు జరిగినట్లయితే ఆయన చూస్తూ ఊరక ఉండడు. అన్యులు నిన్ను చూసి ఇతడు క్రైస్తవుడే కానీ సరిగా జీవించిన దాన్ని బట్టి ఇతని జీవితము ఇలాగూ పతనం అయిపోయిందని నిన్ను గురించి సాక్ష్యము చెప్పే దినము రాకముందే దేవుని యొక్క మాటకు లోబడి నీ హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ లోకమును పాపమును దూరముగా పెట్టి లోకమునకు పాపమునకు దూరముగా నువ్వు నిలిచి దేవునికి సమీపముగా ఉన్నట్లయితే ఆయన నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంన నీవు నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకో. దేవుని యొక్క కృప నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. అయితే ఆయన నీ ఎదుట ఎదురు చూస్తున్నది పరిశుద్ధమైన హృదయము, దేవుని కొరకు ఆశ కలిగిన ఒక హృదయము, దేవుణ్ణి ఆరాధించే ఒక హృదయము, దేవుని కొరకు ప్రతి సమయంలో సిద్ధపాటు కలిగిన ఒక హృదయాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాటిని చూసి ఆయనను మరిచే ఆ కార్యం నువ్వు చేయరాదని ప్రభు హెచ్చరిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయ పరిస్థితి ఎలాగున్నది? ఆయన మాటకు సరిపోయిన జీవితము నీలో ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ లేని ఎడల ఈ దినం నుండి ప్రభు నీకు ఇచ్చే ఒక కృపను నీవు సంపాదించుకోవాలని ఆశించినట్లయితే ఆయన మాటకు లోబడి యథార్థముగా జీవిస్తూ పాపమునకు దూరముగా జీవిస్తూ దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాలమున మీరు మాకిచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పేరు పెట్టబడిన మేము బయటికి వెళ్ళినప్పుడు వీరు క్రైస్తవులు అని మమ్మల్ని గురించి చెప్పుచున్నారు, అనగా క్రీస్తుని పోలిన వారు, క్రీస్తుని వెంబడించేవారు అని మేము నేను చెప్పబడుచున్నాను తండ్రి. నా జీవితము నీకు సరిపోయినదిగా నేను జీవించినట్లుగా నాకు సహాయము చేయము తండ్రి. లోకంలో ఉన్న ఏ కార్యము నాలో ప్రవేశించకుండా నీ కొరకు నమ్మకముగా జీవించేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.